దేవుని నామకు స్తుతి కలుగును గాక. మన యొక్క సంఘ చరిత్రను చూసుకున్నట్టయితే మరి గత 93-94 నుండి ఇది దశలుగా ప్రారంభించబడ్డది. కొందరు మన పెద్దలు మరి పునాది వేశారు, ఆ తర్వాత గోడలు కట్టారు, ఆ తర్వాత ఇంకా కొన్ని రోజులకు కప్పేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని పనులన్నీ చేస్తూ ఎప్పటికి సిద్ధపడ్డదంటే 2000 జూలై 2వ వారంలోనికి ఇది ప్రారంభించబడ్డది. అప్పటి నుండి మేము 25 సంవత్సరాలు ఈ రోజుకు జరుపుకుంటున్నాము. కాబట్టి మరి ప్రారంభ పునాది నుంచి మొదలుపెట్టుకుంటే ఇంకా కొన్ని సంవత్సరాలు మరి గతించినట్టుగా చూస్తూ ఉన్నాము. కానీ మరి ఎప్పుడైతే ఇది ప్రారంభం చేశారో మరి అప్పటి నుండి లెక్క కడితే ఈ యొక్క నెలకు 2వ వారానికి 25 సంవత్సరాలు ముగించుకొని మరి మనము ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నాము. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు వర్తమాన నిమిత్తమై పాస్టర్ రెవరెండ్ యు రాజు గారు మల్కాజ్గిరిలో బెరియా బైబిల్ చర్చ్కి పాస్టర్గా ఉంటూ మరి అనేక ప్రాంతాల్లో మరి సువార్తను అందించడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన మన మధ్యలోనికి ఈరోజు దైవ సందేశాన్ని అందించడానికి రాబోతున్నారు. మరి ఆయన వచ్చేలోపు మనము పాటల ద్వారా దేవుణ్ణి మహింపరుద్దాము. ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. ట్రినిటీ ఎవాంజలికల్ చర్చ్ చిన్నమంచెర్ల సంఘస్థులకు అందరికీ ప్రభు రక్షకుడైన క్రీస్తు పేరిట వందనాలు. ఈ సమయంలో మరి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కనుక మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఇటు సమయాన్ని అనుగ్రహించిన దేవునికి ఎంతగానో మేము మహిమపరుస్తున్నాం. అలాగే మన సంఘ కాపరి గారు రెవరెండ్ డానియల్ గంధం గారికి, అలాగే జేకబ్ గారికి, మీ అందరికీ కూడా ప్రభు రక్షకుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ మొదటిగా స్తుతి పాటలు పాడుకుందాం. ఆ తర్వాత మీరు కూడా కలిసి పాడాలి. అందరికీ అవకాశం ఉంటుండండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. వస్తుంది కదండి పాట అందరికీ. అందరం కూడా కలిసి పాడతాము. నాతో కలిసి ఏకీభవించండి. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా
ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బందరుని నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వం సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. వ్యాధులను తొలగించినావు, ఋతులను మరిరేపినావు. వ్యాధులను తొలగించినావు, ఋతులను మరిరేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, మమ్ము స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. అందరము రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దామా అండి. హల్లెలూయా. రండి, వీడియో రికార్డ్ అవుతుందిరా, రండి రండి, దయచేసి రండి రండి. కోయిరు వారు హల్లెలూయా, హల్లెలూయా అందరం చెప్తాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి రండి, నిలబడండి త్వరగా. టైం వేస్ట్ చేయకూడదండి, లేచి రావాలి అంతే. ఇరవై 25 సంవత్సరాల తర్వాత జరుగుతుంది కాబట్టి వీడియో రికార్డింగ్ అవుతుంది కాబట్టి మనకు గుర్తుగా ఉంటుంది, ఎప్పటికీ యూట్యూబ్లో వస్తుంది. ఇది ఇక్కడ ఉండి ఇక్కడ ఉంది, మరి వీడియోలో పడాలంటే ఇక్కడ దా మిన్నులే. రావాలా దారా మద్దరు మడదాం. హల్లెలూయా, త్వరగా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా.
శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ స్తోత్రం. పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా, ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, సింహాల గుహలోని ధ్యానేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా, సింహాల గుహలోని ధ్యానేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా, నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, పేతురు ప్రార్థింపగా నీ చప్పట్లు కొట్టు ఆత్మను గట్టిగా. నే పాడు చోటెల్లా దిగిరా దేవా, పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను నే పాడు చోటెల్లా దిగిరా దేవా, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయా వలె, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మీయా వలె, ఈ చిన్నవాడిని అభిషేకించు, ఈ చిన్నవాడిని అభిషేకించు, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. త్వరగా ఒక్కటి చాలా రెండా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో దారులలో సెలయేరువై
కోసమే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని
పడతాం. రండి, ఇంకెవరైనా మాటలు ఉంటే రండి. పడతారా? హల్లెలూయా. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా వస్తుంది కదా అందరికీ? సరే పాడుదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. చప్పట్లు కొడదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకాచి స్థిరపరిచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకాచి స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా
ప్రియుడా స్తుతి మహిమలు నీకే. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంబోధుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. త్రియేక దేవా ఆది సంబోధుడా నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. జ్యోతిర్మయ గట్టిగా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. థ్యాంక్ యూ. ఇంకో పాట పాడతారా? పాడండి. హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనున్నానయ్యా, నేనున్నానయ్యా,
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
ఇంకో స్టాంజా ఉంది. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. దేవుని నామకు స్తోత్రం కలుగునుగాక. మరి ఈరోజు దైవ సందేశాన్ని అందించడానికి మరి హైదరాబాద్ నుండి డాక్టర్ రెవరెండ్ యు రాజు గారు వచ్చి ఉన్నారు. మరి మనమందరం లేచి నిలబడ్డట్టయితే 136వ కీర్తన చదువుకుందాము. 136వ కీర్తన. నూట 136వ కీర్తన నేను చదివిన తర్వాత మీరు ఆయన కృప నిరంతరముండును అని మాత్రమే చదవాలి. ఏమనాలి? ఆయన కృప నిరంతరముండును. ఎందుకంటే మన దేవుడు కృపామయుడు. మరి 25 సంవత్సరాలను మనల్ని కాపాడి ఆయన కృప మన మీద ఉంచి మనల్ని నడిపిస్తున్నందుకు మరి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ వాక్యం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప. దేవదేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ప్రభుల ప్రభునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్యకార్యం చేయువాడు. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను.
రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములు చేసెను. ఐగుప్తు దేశపు తొలిచూలును ఆయన హతం చేసెను. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. చెయ్యి చాచి తన బాహుబలం చేత వారిని రప్పించెను. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటబజేసెను. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. తన సేవకుడైన ఇశ్రాయేలునకు ఆ దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొనెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆకాశముందండు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. మన మీద ఆయన కృప నిరంతరం ఉంటుంది. 25 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం ఇంకా బ్రతుకున్నాము. కాబట్టి అందరం బట్టి దేవునికి స్తోత్రం కలుగుగాక. దయచేసి మరి అలాగే నిలబెట్టయితే ఒక పాట, ఆరాధన పాట ద్వారా మరి పాస్టర్ గారు నడిపిస్తారు. అందరం లేచి నిలబడండి. దయచేసి కొద్దిసేపు ఒక ఆరాధన పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతి ఆరాధిద్దాం. నీవు లేకుంటే ఏం చేయగలను, నీవు రాకుంటే ఎక్కడికి వెళ్ళను అనే పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికి వెళ్ళను. పలకండి. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికి వెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నీవు నాతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికి వెళ్ళను. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికి వెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. తల్లిదండ్రుల వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని. తల్లి
రాకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే గడికెళ్ళను, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే గడికెళ్ళను. చప్పట్లు కొడుతూ అన్నదమ్ముల వదిలి వచ్చాను, నాకు అండగా ఉన్నావని. అందరం కలిసి అన్నదమ్ముల వదిలి వచ్చాను, నాకు అండగా ఉన్నావని. నా అండ నీవయ్యా, నా కొండ నీవయ్యా, నా అండ నీవయ్యా, కొండ నీవయ్యా, నా అండ నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అందరం కలిసి యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే గడికెళ్ళను, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే గడికెళ్ళను. ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే గడికెళ్ళను, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే గడికెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, 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 చెయ్యగలను. అందరి కళ్ళు మూసుకుందాం. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటెక్కడికెళ్ళను. అందరం కలిసి
కళ్ళు మూసుకొని దేవుని వైపు మన కన్నులు ఎత్తుతూ, దేవా నీవు లేకుండా నేనేమి చేయలేను ప్రభువా, నా ప్రతి అవసరతలు నీవుండు ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళినా నీవు నా రాతో, నీవు నాతో రా ప్రభువా. నీవు వస్తే తండ్రి ఎడారి ఎడారి ప్రభువా దున్నిన భూమిగా మారుతుంది, అరణ్యము ప్రభువా తండ్రి సెలయేరుగా మారుతుంది. యేసయ్య అడుగుదాం, ఒకసారి అడుగుదాం, అందరి కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ మీ నోరు తెరవండి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దయచేసి ఎవరు మౌనంగా ఉండదు. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటెక్కడికెళ్ళను, యేసు నాతో ఉండాలి, నేను యేసుతో ఉండాలి, యేసు నాతో ఉండాలి, నేను యేసుతో ఉండాలి. నీవు లేకుంటే ఇంకేం చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. తండ్రి పరిశుద్ధమైన ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ మా మధ్యలో నీ ఉన్నందుకు వందనాలు ప్రభువా. ఈ కూడిక నీకు బదులు నీ నామనకు మహిమార్థంగా జరుగును గాక తండ్రి. మా మధ్యలో మీరుండు మన వేడుకొచ్చు తండ్రి. ఈ రజతోత్సవ వేడుకలు ప్రభువా నీ నామన మహిమకరంగా జరుగును గాక తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మీ హస్తం చాపి ఆశీర్వదించండి. వారిలో ఉన్న ప్రతి చీకటి తొలగించి నీ వెలుగు ప్రకాశింప చేయమని వేడుకుంటున్నాం. ఈ రోజు నుంచి నీ నీతి సూర్యుడు వారి మీద ఉదయించును గాక ప్రభువా. వారి జీవితాలలో వెలుగు ఉదయించును గాక. నీ కృపను కుమ్మరించి నీ సహాయం అనుగ్రహించి మాయం పొందుమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం అందరం. దేవుని నామకు స్తోత్రము కలుగుగాక. రజితోత్సవము. రజితం అంటే ఏంటి తెలుసా మీకు? రజితం అంటే వెండి. రజితం అంటే వెండి. వెండి తర్వాత ఇంకా విలువైంది ఏముంటుంది? బంగారం. అప్పుడు 50 సంవత్సరాలు. 25 సంవత్సరాలకేమో సిల్వర్ జూబ్లీ రజితోత్సవము, మరి 50 సంవత్సరాలకు మరి గోల్డెన్ జూబ్లీ. కాబట్టి మనము ఇప్పుడు రజితోత్సవం దాటేసాం. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాము? గోల్డెన్ జూబ్లీకి స్టార్ట్ అయినాం. ఆ గోల్డెన్ జూబ్లీ కూడా మనము జరిపించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దైవ సందేశాన్ని అందించడానికి మరి మల్కాజ్గిరి ప్రాంతం నుండి దైవజనుడు రెవరెండ్ డాక్టర్ యు రాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు తెలంగాణ ప్రాంతం అంతా సువార్త ప్రకటించి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం వైపు మరి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆదివారం మాత్రమే ఆయన సంఘంలో ఉంటాడు. మిగతా రోజులు ఆయన సువార్త పని మీద మరి మండలాలు, ఊర్లు అన్నీ తిరుగుకుంటూ ఉంటాడు. దేవుని సువార్త చాటిస్తూ ఉంటాడు. మరి వారితో పాటు మన మధ్యలో మరి నిరీక్షణ పాస్టర్ ఉన్నారు. అదేవిధంగా మత్తయ్య గారు కూడా వచ్చారు. వారిని అందరినీ మరి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టండి. రెవరెండ్ డాక్టర్ యు రాజు గారు, అదేవిధంగా మత్తయ్య గారు కూడా రావాల్సింది. అప్పుడప్పుడు మన సంఘాన్ని ప్రతి నెలకు ఒకసారి దర్శిస్తూ ఉన్న మన మధ్యలో ఉన్న మరి పాస్టర్ నిరీక్షణ గారు కూడా ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టండి.
ఇప్పుడు 8:30 అవుతుంది. మరి మనం త్వరగా వస్తే త్వరగా ముగించుకోవచ్చు. ఈరోజు మొదటి రోజు కాబట్టి కొద్దిగా లేటుగా ప్రారంభమైనా కూడా రేపు ఉదయం మాత్రం 10:30కు స్టార్ట్ అవుతుంది. 10:30 నుంచి మరి 1:30 లోపు మొదటి మరి మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత భోజనాలు, ఆ తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ మీటింగ్ ఉంటుంది. ఉదయకాలం మన మధ్యలో సుదర్శన్ పాస్టర్ గారు వస్తున్నారు హైదరాబాద్ నుండి. సాయంత్రం కూడా మరి వేరే బృందము, ఆయన పేరు కూడా సుదర్శన్ పాస్టరే, మరి ఆయన వస్తున్నాడు. కాబట్టి ఎంతోమంది దైవజనులు మన సంఘాన్ని దర్శించడం, దైవ సందేశాన్ని అందించడం మనకు మరి అది ఆశీర్వాదము. మరి త్వరగా మనము అన్ని విషయాల్లో ముందుండాలి. మన సంఘం సాక్ష్యం ఇచ్చే సంఘం, వెలుగునిచ్చే సంఘం, అలాగూ దేవుడు దీవిస్తున్నాడు. 20 సంవత్సరాలు దేవుడు దీవించి ఆశీర్వదించి ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన సంఘంలో, మన కుటుంబాల్లో జరిగినాయి. కాబట్టి రేపు మాత్రం తప్పకుండా మరి సంఘం నుండి సాక్ష్యం పంచుకోవాలి. మీ కుటుంబాల్లో కానీ మీ యొక్క వ్యక్తిగత జీవితం కానీ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను పంచుకోవాలని మనం సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. ఈ సమయాన్ని మరి దైవజనుడు డాక్టర్ యువరాజు గారికి మరి అప్పచెప్తున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మరి మంచి అవకాశం ఈ సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవంలో మేము కూడా మరి చేరి ఈ విధంగా దేవుడిని ఆరాధించడానికి, మీ మధ్య ఈ విధంగా నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశం బట్టి మొట్టమొదటి దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మరి అట్లాగే నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు మరి రెవరెండ్ దానియేల్ అయ్య గారిని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తూ అయ్య గారికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అట్లాగే జూనియర్ మరి ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ పాస్టర్ గారు జాకోబ్ గారు, వారికి కూడా మా వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. మరి మీ అందరికీ కూడా మా యొక్క బెరియా బైబిల్ సంఘం నుంచి మరి నా వ్యక్తిగతంగా కూడా మీకు హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. మంచిదండి. మరి నేను రావడమే ఆలస్యమైంది, కానీ నేను త్వరగా ముగిస్తాను. నన్ను ఎంతో ప్రేమించేటటువంటి మరి దైవజనులు, మరి అన్న, అక్క, లూది అక్క, వారు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రోత్సహించేటటువంటి దైవజనులు, వారు మాకు ఉండడం మరి దేవుని బట్టి ఎంతో ఎల్లప్పుడు కూడా మేము సంతోషిస్తూ ఉంటాం. మరి సమయంలో మరి నాతో పాటు మత్తయ్య గారు వచ్చారు, మరి అట్లాగే అన్న నిరీక్షణయ్య గారు ఉన్నారు, మరి అట్లాగే మరొక బ్రదర్ ఉన్నారు. వీరిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. ఇది తగ్గించేయండి. ఓకే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని యొక్క మనం ఒక చక్కని టైటిల్ పెట్టారు ఇక్కడ ఏమండి, అద్భుతమైనటువంటి వాక్యం. ఈ వాక్యం మనకు అర్థం తెలిస్తే మనం అసలు ఉండం నేను అనుకుంటాను. ఎందుకంటే వాక్య భాగంలో మనం అది చూస్తే, మీ వెలుగు ఏం చేయాలంటే అండి, మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని రాయబడి ఉంది. నిజంగా అంటే ఇప్పుడు చదివినటువంటి కీర్తన భాగంలో కూడా 7వ వచనంలో, ఇప్పుడు చదివినటువంటి కీర్తన భాగంలో 7వ వచనంలో కూడా చక్కని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఎవరైనా సహాయం చేయగలరా త్వరగా? ఇప్పుడు చదివినటువంటి కీర్తన భాగంలో 7వ వచనం, ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు. ఇక్కడ చూడండి, గొప్ప జ్యోతులను దేవుడు నిర్మించాడు.
అది ఒక జ్యోతి పగటిని ఏలుటకు, రెండవ జ్యోతి రాత్రి నేలుటకు చంద్రుడు నక్షత్రాల్ని దేవుడు ఏర్పరిచినట్లు మనం చూడవచ్చు. అంటే దేవుడు మరి వెలుగు కలగడానికి ఆది కాండంలో మనం చూస్తే, ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఏమని ఉందండి బైబిల్లో? మొట్టమొదట మనం ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. భూమి ఎలాగుందంటండి? భూమి ఎట్లా అంటే అప్పుడు భూమి ఆకాశంలోని దేవుడు నిర్మించినప్పుడు భూమి ఎట్లాగుంది? బైబిల్లో ఉందా లేదా? నిరాకారముగాను శూన్యముగాను ఉండేనని రాయబడి ఉంది. అప్పటికి సూర్యుడు ఉన్నాడా? అప్పటికి చంద్రుడు ఉన్నాడా? అప్పుడు భూమి కూడా ఎట్లాగుంది అండి? ఎలాగుంది? ఇవన్నీ మనం చూసినప్పుడు ఒకవేళ సూర్యుడు ఉంటే సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు ఉంటే చంద్రుడు అవసరం లేదు ఏమండి. అక్కడ భూమి నిరాకారంగా ఉంది, ఏమీ లేవు. అయితే దేవుడు మరి ఈ భూమి మీద ఈ చీకటిని పోగొట్టడానికి వెలుగును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. వెలుగు మనం గమనించినట్లయితే ఏమండి, వెలుగు ఆ చీకటిని పారదోలుతుంది. చీకటి ఉండనివ్వదు. ఎక్కడ వెలుగు ఉంటుంది అక్కడ ఏముండదు? చీకటి ఉండదు. వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు అన్నమాట. అంటే చీకటికి వెలుగుకి పొత్తు ఏమైనా ఉందా? ఏం లేదు. ఈ వెలుగు మనం చూసేటటువంటి వెలుగు ఏమిటంటే భౌతికపరమైనటువంటి వెలుగు. ఇది మనం అందరం చూస్తూ ఉంటున్నాం లోకమంతటికి ఈ వెలుగు ఉంటుంది. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది కదా, ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యంలో పగటిని ఏలుటకు దేవుడు ఏం చేశాడంటే అండి, పగటిని ఏలుటకు సూర్యుని చేసినని ఉంది. కాబట్టి తెల్లవారు మొదటికి మనకి సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కదండి. అది అందరికీ కనిపిస్తూ ఉంటాడు. అందరూ చూస్తారు. ఈ పగటిని ఏలేటటువంటి ఈ సూర్యుడిని అందరూ చూస్తారు, అందరికి కనిపిస్తారు. ఈ వెలుగు ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. ఈ వెలుగు ద్వారా ఎంతో లాభం ఉంది. ఈ వెలుగు లేకపోతే ఏమంటే జీవరాశులు, వృక్షాలు ఇవేవి బ్రతకవు. కాబట్టి దేవుడు వెలుగు కలుగునుగాక అని దేవుడు అన్నాడు. మరి అవి ఈ భూమిని వేలుటకు పగటికి రాత్రికి 2 జ్యోతులుగా దేవుడు చేసి ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి తెలుసు. కానీ ఒక దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ఏమండి? యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారంటండి. జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఈయన ఎవరు? ఇక్కడ ఒక వెలుగు ఉంది. మనం ఇప్పుడు ఎన్ని వెలుగుల గురించి చూసాం? ఒకటి పగటిని వేలుటకు, ఒకటి రాత్రిని వేలుటకు అండి. 2 జ్యోతులు దేవుడు పెట్టాడు. ఈ పగటిని ఏలేటటువంటి సూర్యుడు ఉదయిస్తే చీకటి పోతుంది ఏమండి, వెలుగు వస్తుంది. ఈ వెలుగు అందరికీ తెలుసు, అందరూ చూస్తూ ఉంటున్నారు. చూడని వెలుగు ఒకటి ఉంది ఏమండి. బుద్ధుడు క్రీస్తు శకం 500 సంవత్సరాల అంటే BC 500 సంవత్సరాలు అంటే ఇంకా యేసు ప్రభు వారు ఇంకొక 500 సంవత్సరాలకి వస్తాడంటుండగా బుద్ధుడు యేసు ప్రభు వారి కంటే కూడా ముందుగా వచ్చినటువంటి ఆయన అంటున్నాడు, ఇదిగో లోకానికి ఒక వెలుగు వస్తూ ఉంటుందని చెప్పారు, ఒక వెలుగు వస్తుందని చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడండి? నేను లోకమునకు వెలుగును,
వెలుగును. ఈ వెలుగు ఎలాంటి వెలుగు అంటే ఇది నిజమైన వెలుగు. ఈ వెలుగు ఎలాంటిదంటే అండి, ఇది నిజమైన, మీరు ఆ వాక్యం చదువుతుంటే మీకు కనపడుతుంది అక్కడ ఏండి, ఇది నిజమైన వెలుగు. ఈ నిజమైనటువంటి వెలుగు వచ్చినప్పుడు ఈ పగటిని వెళ్ళేటటువంటి జ్యోతులు, సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. సూర్యుల తేజస్సు కంటే కూడా అతి మరి వెలుగు కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు. అందుకే నేను లోకమునకు వెలుగును అని చెప్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, నేను లోకమునకు వెలుగును కనుక నన్ను వెంబడించి వారు ఏం చేయాలంటే అండి, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మనం అందరం ఎవరిని వెంబడిస్తూ ఉంటున్నాం? మనం అందరం ఎవరిని వెంబడిస్తూ ఉంటున్నాం? అందుకే మీ వెలుగు ఏం చేయమంటున్నాడండి అక్కడ? మీ వెలుగు ప్రకాశింపనీయండి అంటున్నాడు. ఏంటి? ఏ వెలుగు ప్రకాశించాలి? మనమేం లైట్లాగా కనబడుతున్నామా? నేను కారు వేసుకొచ్చేటప్పుడు నా దగ్గర నేను లైట్ కాదు, నా కారుకి లైట్లు ఉన్నాయి, లైట్లు వేసుకుంటేనే వస్తాను నేను. కానీ ప్రభు అంటున్నాడు, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు అంటే నేను లోకమునకు వెలుగై ఉన్న ప్రకారము మీరును వెలుగై ఉన్నారని దేవుని యొక్క లేఖనాల్లో మనం చదువుతూ ఉంటున్నాం. మరి మనం లోకానికి వెలుగుగా మనం ఉంటున్నామా? మన వెలుగును ప్రకాశింపచేస్తూ ఉంటున్నామా? ఒక ప్రశ్న మనం వేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. నిజమే, లోకంలో వెలుగు ఉంది. ఏంటి? మనం లైట్లు వేస్తే వచ్చేటటువంటి ఈ వెలుగు ఉంది. ఈ వెలుగు ఈ చీకటి కోసం. ఏంటి? మన వెలుగు కూడా చీకటిని పోగొట్టడానికి. మన వెలుగు వేరు, ఈ వెలుగు వేరు. ఈ వెలుగు భౌతికపరమైనటువంటి చీకటిని పారదోలేటటువంటిది. ఇప్పుడు నీ వెలుగు, నా వెలుగు, మనలో ఉన్నటువంటి వెలుగు ఏమండి, అంతరంగికమైనటువంటి చీకటిని పారదోసేటటువంటిది. అంతరంగికంగా ఉన్నటువంటి చీకటి అంటే అర్థం ఏమిటంటే ఈ లోకపరమైనటువంటి పాపము. ఈ పాపపు జీవితము భయంకరమైనటువంటిది. ఎక్కడ చూసినా లోకంలో జరుగుతూ ఉంటున్నటువంటిది నేటి దినాన్ని ఏమిటంటే మోసం. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా మరి భయంకరమైనటువంటి వ్యభిచారం, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి దోపిడీతనం. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి లోకంలో దొంగతనాలు, పాపము హెచ్చిరేగిపోతూ ఉంటుంది. వాగు వరసలు లేనటువంటి భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. మంచి చెడు అనేటటువంటిది అసలు మంచి ఎక్కడైనా కనపడుతుందా అంటే డౌటే అనేటటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఇటువంటి భయంకరమైనటువంటి ఈ పాపపు చీకటిలో నుంచి మనము వెలుగులోనికి నడిపించవలసినటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించాడండి. అందుకే ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు కనుక మనము కూడా లోకానికి ఎలాగ ఉండాలంటే అండి, మనము లోకానికి వెలుగై ఉండాలి. బైబిల్లో నేను ఒక 4 వ్యక్తుల గురించి నేను చెప్పి ముగిస్తా. ఇద్దరు వ్యక్తులు పాత నిబంధన, ఇద్దరు వ్యక్తులు కొత్త నిబంధనల నుంచి కూడా నేను చెప్తా మీకు. పాత నిబంధనలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరంటే, ఒకరు యోసేపు ఆది కాండంలో ఉంటాడు. ఆ యోసేపు యొక్క జీవిత చరిత్ర మీరు తెలుసుకుంటే, ఆది కాండంలో ఉన్నటువంటి ఆ జోసెఫ్ మరి చాలా భయంకరమైనటువంటి పాపపు పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. పాపము ఆయన చుట్టుముట్టేసింది. ఒక దినాన పాపము ఆయన్ని గట్టిగా పట్టుకుని ఇదిగో నువ్వు నాతో ఏకీభవించు అంటున్నటువంటి సమయంలో యోసేపు అంగీకరించలేదు. తన వెలుగును ప్రకాశింపజేశాడు అక్కడ. తన వెలుగును ప్రకాశింపచేసినట్లుగా చూడొచ్చు. అందుకే ఆయన ఆ పాపానికి ఆయన ఏమాత్రం కూడా మరి కాంప్రమైజ్ కాలేదు. దేని బిడ్డలారా, మనం ఇది నానా ప్రభుని వెంబడిస్తున్నటువంటి మనం
ఏంటి ప్రభువుని వెంబడిస్తున్నటువంటి మనం ఎలాగుంటున్నాం? చీకట్లో కలిసిపోయామా? నీలో వెలుగుందా? నీలో వెలుగుందా? లేకపోతే చీకట్లో కలిసిపోయి పాపపు జీవితంలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించుకోవాలి. యోసేపు అట్లా లేడు. యోసేపు ఆ భయంకరమైనటువంటి ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నదప్పుడు అన్య దేశంలో భయంకరమైనటువంటి ఆ చుట్టూ ఆవరించినటువంటి పాపపు పరిస్థితిలోంచి ఆయన బయటికి వచ్చాడు. ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎంత తేజోమయ, ఆ వెలుగు ఆయనలో ఉందో తర్వాత చూసినటువంటి వాళ్ళందరూ తెలుసుకున్నారు. యోసేపు చీకటిని ఎంత మాత్రం కూడా ఆయన ఏమాత్రం కూడా చీకటిని దరికి రానివ్వలేదు. చీకటితో పొత్తు పెట్టుకోలేదు. ఇది మనం ఎట్లా ఉంటున్నాం? చిన్నదానికి పెద్దదానికి కూడా అబద్ధం ఆడకపోతే నడుస్తలేదు. అబద్ధం ఆడకపోతే అసలు ఆ రోజు గడవదేమో, ఒక అబద్ధం కూడా ఆడకపోతే. బయటికి వెళ్తే మోసం చేయకపోతే మన జీవితాలు ఏమైపోతాయో. అంత ఎవరన్నా అడిగితే ఎందుకు అలాగ అబద్ధం ఆడతావు? చిన్నదానికి కూడా అంత యథార్థంగా బతికే వాళ్ళు ఎవరున్నారు అనేటటువంటి వాడుక మాట వచ్చేసింది. ఇప్పుడు వాడుక మాట వచ్చేసింది. దేవుని బిడ్డలారా, అయితే చీకటిని అంటకోకుండా తన వెలుగును ప్రకాశింపచేశాడు కనుక దేవుడు యోసేపును ఐగుప్తు దేశానికి ఏం చేశాడో తెలుసండి? ఫుడ్ మినిస్టర్ చేశాడు ఆయన. దేవుని బిడ్డలారా, నీ వెలుగు ప్రకాశింపచేస్తే, నీ జీవితంలో చీకటి అంటకోకుండా చీకటిని అసహించుకుంటూ చీకటికి నువ్వు మరి దూరంగా ఉంటూ నీ వెలుగు ప్రకాశించేటట్లుగా నువ్వు ఉన్నట్లయితే అనేకులు నీ వలన ఆశీర్వదించబడతారు. అనేకులు నీ వలన జీవిస్తారు, బ్రతుకుతారు. నీ వలన దేశానికి కూడా గొప్ప మేలు కలుగుతుంది. కాబట్టి రెండో వ్యక్తి కూడా ఉన్నాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో, దానియేలు గ్రంథంలో. ప్రభువు మెచ్చుకున్నటువంటి వాడు. ప్రభు ఏమన్నాడో తెలుసా? దానియేలు బహుప్రియుడు అన్నాడు దేవుడు. దానియేలుని అన్నగారు మాకు కూడా అట్లా ప్రియుడు. చాలా ఆయన మాకు ఉండడం ఎంతో మరి హైదరాబాద్లో మేము అనుకుంటూ ఉంటాం, మాకు ఒక మంచి దైవజనులు ఉన్నారని మేము కూడా ఆనందిస్తాం. కానీ బబులోను దేశంలో దావీదు అన్యుల మధ్య జీవిస్తూ ఉంటున్నప్పుడు దానియేలు ఆ ఆహారాన్ని కూడా ఆ రాజా మరి కోటలో ఆయనకి మంచి ఉద్యోగం ఇవ్వడానికి ఆయనను పెడితే, ఆయనకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటే ఏం చేస్తాడో తెలుసండి? మంచి మాంసం రాజభోజనం తీసుకొచ్చి ఆయనకి పెడతా ఉంటే ఏం చేస్తాడండి దానియేలు? అబ్బా నేను లక్కీ ఫీలోని అనుకున్నాడా? లక్కీ ఫీలోని అనుకోలేదా? ఈ యొక్క మరి విగ్రహాలకు అర్పించినటువంటి ఈ ఆహారం నేను తినను, నేను అపవిత్రపరచుకోలేను. కాబట్టి మాకు ఏం పెట్టండి? ఆకుకూరలు పెట్టండి చాలు. అప్పుడు పాపం పెట్టేవాడికి ఆ ఆహారం వడ్డించి వాళ్ళని చూసుకోమన్నటువంటి ఆ యొక్క వార్డీనో లేకపోతే మరి ఆయన ఏమంటారో నాకు తెలియదు, కానీ ఆయన భయపడ్డాడు. అయ్యో రాజ కోటలో మరి రాజభోజనం పెట్టి మిమ్మల్ని రాజు ఎదుట నిలబెట్టాలంటే మీకు ఆకుకూరలు పెడితే మీ ముఖాలు వాడిపోతాయి ఆకుల్లాగా అనుకున్నాడు ఆయన. ఆకుల్లాగా ఏమవుతాయి? వాడిపోతే మీరు కూడా రాలిపోయినట్లుగా ఉంటే నన్ను సిలివేస్తాడు అక్కడ. మీరు మాంసం తిని బలం పొందుకుని రాజు ఎదుట కనపడాలంటే మాకు ఆకుకూరలు చాలు, తర్వాత నువ్వు రాజు ఎదుట మమ్మల్ని చూపించు అని అంటే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ రాజు ఎదుటికి వెళ్ళి నిలబెడితే వాళ్ళ ముఖాలు ఎలాగున్నాయంటే మిగతా వాళ్ళ ముఖాలు ఎలాగున్నాయి? వీళ్ళ ముఖాలు ప్రకాశిస్తున్నాయంటే వాళ్ళ ముఖాలు ఎలాగున్నాయి? వాడిపోయాయి. అసలు ఎవరి ముఖాలు ప్రకాశిస్తాయి అనుకున్నాడు?
వాళ్ళ ముఖాలు ప్రకాశిస్తాయి అనుకున్నాడు, వీళ్ళ ముఖాలేమో వాలిపోతాయి అనుకున్నాడు. కానీ ఎవరి ముఖాలు ప్రకాశిస్తున్నాయి? దానియేలు ఏ దేవునైతే నమ్మాడో ఆ దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు కనుక, ఆ వెలుగును అనుసరిస్తూ దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు కనుక వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంటండి? ప్రకాశిస్తూ ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఉంది, వారికి వెలుగు కలగగా వాళ్ళు ఇంక ఎన్నడూ కూడా ఏంటి లజ్జింపకపోయేరి అని రాయబడి ఉంది. లజ్జింపకపోయేరి అంటే ఎప్పుడైతే వారికి వెలుగు కలిగిందో వారి ముఖాలు ఎలాగైపోయినాయి అంటండి? వారి ముఖాలు ప్రకాశించినాయి అన్నమాట అండి. వారి ముఖాలు అంతవరకు చీకట్లో ఉన్నారేమో, అంతవరకు భయంకరమైనటువంటి పాపపు బ్రతుకుల్లో ఉన్నారేమో, వారి జీవితము మరి ఏమాత్రం కూడా తల ఎత్తలేనటువంటి జీవితాలతో వారు ఉన్నారేమో అంతవరకు. అయితే ఎప్పుడైతే దేవుని వెలుగు వారికి కలిగిందో వారు ఇంక ఎన్నడూ కూడా లజ్జింపకపోయారని రాయబడి. అంటే ఇంక వాళ్ళ ముఖాలు దించుకునేది, తల దాచుకునేది, లేకపోతే ముసుగులు వేసుకుని పక్క నుంచి వెళ్ళిపోయేది ఈ సెక్షన్ లేదండి. దేవుని వెలుగులోనికి వస్తే దేవుడు ఏమన్నాడంటే నిన్ను తలగా చేస్తానన్నాడు. ఎలాగంటే అండి, నిన్ను తలగా చేస్తాను. న్యూ టెస్ట్మెంట్లో కూడా ఇద్దరు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు నేను చెప్పాలంటే. కానీ ఓన్లీ నాకున్న టైంలో నేను చెప్పడానికి, మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి మరి ఒక ఇద్దరిని తీసుకుంటాం. ఒక స్త్రీని మనం చూస్తాం. ఆ స్త్రీ పాపంలో పట్టబడింది, ఆమె చీకటి జీవితంలో ఉంది. ఆమెని చీకటిలో పట్టుకున్నారు, ఆమెను వెలుగు దగ్గరికి పరిగెత్తిస్తూ ఉంటున్నారు. ఆమె ప్రాణం కాపాడుకోవడానికి ఆమె పరుగులెడుతూ ఉంటుంది. ఆ దినాల్లో మరి మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్ళు వేసి కొట్టి చంపాలి. అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణానికి పాత్రురాలు అయినటువంటి ఆ వ్యభిచారపు స్త్రీని రాళ్ళతో కొడుతూ తరుముతూ ఉంటున్నారు. కానీ ఆమెను తరిమేది ఎక్కడికి తరుముతూ ఉంటున్నారంటే అక్కడ ఆయనకు కూడా పట్టుకుందాం. ఎవరిని? అక్కడ వెలుగు దగ్గరికి తీసుకుని వెళ్దాం. ఆయన ఏం చెప్తాడో చూసి ఆయన కూడా పట్టుకుందాం అనుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి ఈమెని అట్లాగ రాళ్ళతో అటు వెళ్ళిపోతూ ఉంటే అటు వెళ్ళకోకుండా అడ్డొచ్చి రాళ్ళతో కొట్టుకుంటూ మళ్ళా యేసు ప్రభు ఉన్న చోటకి తీసుకున్నాం. అలాగ కొడుతూ ప్రభు పాదాల యొద్దకు వచ్చే వరకు, ప్రభు ఉన్న చోటుకు వచ్చే వరకు తరుముకుంటూ తీసుకుని వచ్చారు. ఆమె పరిగెడుతూ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతూ చివరికి యేసు ప్రభు వారు నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పినటువంటి యేసు ప్రభు వారు ఎక్కడున్నారు అక్కడికి వెళ్ళి పడిపోయింది. అప్పుడు వాళ్ళు వచ్చి అంటున్నారు, ఈమెని చంపడంతో పాటు యేసు ప్రభు వారిని కూడా అప్పుడే చంపేద్దాం అనుకున్నారు వాళ్ళు. ఏదో ఒకటి చిన్నది తప్పు పట్టుకుని అండి. మంచోళ్ళు కూడా ఏం చేయాలనుకుంటారో తెలుసా? మనోళ్ళు మంచోళ్ళ మీద బురద పామే వాళ్ళు ఉంటారు, తెలుసా అండి? మీ దగ్గర ఉన్నారో లేదో? నేను చాలా గ్రామాలు ఇలాంటి పల్లెల్లో సేవ చేసుకుంటూ ఇప్పుడు పట్టణం కాడకి చేరుకున్నాను. నేను పట్టణంలో ఉండను, నేను పల్లెలకే వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పుడూ. అండ్ అక్కడ ఉన్నంత ప్రేమ నాకు అక్కడ దొరకదు, అక్కడ పట్టణంలో దొరకదు. పరమగీతాల్లో ఉంటుంది. పట్టణం గురించి చెప్పాలంటే పరమగీతాల్లో ఉంటుంది. పట్టణంలోకి వెళ్ళి ఎదిగిందంట నా ప్రాణప్రియుడు దొరుకుతాడా అని. అక్కడ ఎందుకు దొరుకుతాడు? పట్టణంలో ఏంటి దొరుకుతాడా? నేను ఎందుకు అంటున్నానంటే నా టాపిక్ డైవర్ట్ కాకుండా చెప్తుంటున్నా. ప్రభు యొద్దకు తరవబడినటువంటి అక్కడికి తీసుకుని వెళ్ళి చంపాలనుకున్నారు. ఆ లోపల ఆ యేసు ప్రభుని వాళ్ళు చూశారు. యేసు ప్రభుని అడుగుతూ ఉంటున్నారు, ఇదిగో ఈమె మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఈమె విచారం చేత పట్టబడింది, ఈమెని రాళ్ళతో కొట్టి చంపాలి అని అన్నదప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, మీలో పాపము చేయని వారు మొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడంతే. మీలో పాపము చేయని వారు మొదట ఆమె మీద
రాయండి రాయి వేయండి అని ఆయన వంగి ఏం చేస్తున్నాడు అంటండి, ముందుకు ఎవడొచ్చాడో వాడు ఏం చేశాడో రాస్తున్నాడేమో యేసయ్య చూసుంటాడు. వీడి చేతులు రాయి ఉంది, ఈడే మొదటేద్దాం హీరో అనుకున్నాడేమో. అక్కడ చూడమొదటికి ఆడేం చేశాడు, అక్కడ రాస్తున్నాడేమో యేసయ్య. ఆ రాయి అక్కడే పడేసి వెళ్ళిపోయాడు అంటండి. తర్వాత ఒక్కొక్కడు వస్తున్నాడు. అక్కడ ఆ ఊర్లో స్త్రీలు, పురుషులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ కూడా ఏం చేశారండి, ఆ రాళ్ళు అప్పుడు వరకు రాళ్ళు వేసుకుంటూ తీసుకుని వచ్చారేమో ఆమెని. ఆమె పాపం చేసింది కనుక, ధర్మశాస్త్రం ప్రకారం అది రూలే కనుక ఆమెను అక్కడ వరకు రాళ్ళు కొట్టుకుంటూ తీసుకుని వచ్చారేమో. కానీ అక్కడికి వచ్చిన తర్వాత యేసయ్య దగ్గరికి వచ్చాక ఒక్క రాయి పడలేదండి, ఒక్క రాయి పడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ, నిజంగా మీరు యేసయ్య దగ్గరికి వచ్చారా? నా ప్రశ్న. నిజంగా యేసయ్య దగ్గరికి నేను వస్తే ఒక్క రాయి నీ మీద పడదు. రాళ్ళు చాలా ఉంటాయి, వేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఏండి, కానీ రాయి నీ మీద పడదు. కారణం ఏంటో తెలుసా? నువ్వెక్కడుంటే యేసయ్య వద్ద ఉంటే. యేసయ్య అంటే అర్థం ఏంటంటే, యేసు అంటే అర్థం ఏంటంటే, ఏ అంటే ఏకం అద్వితీయం, సు అంటే సునామం సురక్షితం. యేసు అనగా అర్థం రక్షకుడు. రక్షకుడి దగ్గర ఉన్నప్పుడు రాయి ఎలా పడుతుందండి? పడుతుందా? రక్షకుడి దగ్గర ఉన్నప్పుడు రాయి పడదు. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చునను వాక్యము నమ్మదగినది. నిజముగా నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి యేసయ్య దగ్గరికి వస్తే నీ మీద రాయపడదు. ఒకవేళ లేపినా అది అక్కడే ఉండాలి నేనంట ఏండి, లేకపోతే యేసునోడి మీద పడాలి. ఎవడు తీసిన గోతులో ఉంది కదా, ఉందా లేదా? ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడండి. ఎవడు వేసుకున్న రాయి వాడి మీదే పడుతుంది. ఎప్పుడైనా పడిందా మీరు రాయి వేసుకుంటే మీ మీద? నేను చిన్నప్పుడు వేసేవాడిని. పైన ఏ మామిడికాయో చూసి వేసి దాన్ని కొడదామని అలాగే వేస్తే అది ఏ కొమ్మకు తగిలి మళ్ళీ ఎక్కడికి వచ్చేది, మా మీదే పడేది. తట్టుకుని రక్తం వస్తుందో చూసుకుని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళ. అమ్మా, నేను అంటాను, యేసయ్య దగ్గర ఉంటే ఆ రాళ్ళు అక్కడే ఉంటాయి, ఆ రాళ్ళు అక్కడే ఉంటాయి, నీ మీద పడవు. కారణం నువ్వు రక్షకుడి దగ్గరికి వచ్చావు కనుక. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? అంతవరకు చీకటి బ్రతుకులో ఉన్నటువంటి ఆ పాపంలో పట్టబడినటువంటి ఆ తల్లితో అంటున్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి ఏం చేయొద్దు, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకు. అంతవరకు పాపం చేసావు, కానీ ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చావు. నువ్వు ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి నీవు ఒక్క రాయి పడకుండా రక్షింపబడ్డావు, ఒక్క రాయి కూడా పడకుండా రక్షింపడావు. ఇంకా మళ్ళీ వెళ్ళి రాళ్ళు వేయించుకోవద్దు, నువ్వు వెళ్ళి ఏం చేయొద్దు, ఇప్పుడు నువ్వు వెళ్ళి పాపం చేయదు. ఎప్పుడైతే లోకమునకు వెలుగై ఉన్నటువంటి యేసయ్య యొద్దకు ఆమె వచ్చిందో ఆమెలోనికి ఆయన వెలుగు వెళ్ళింది. ఈ వెలుగుకు ఒక పేరు ఉందండి, నిజమైన వెలుగు. ఈ వెలుగు పేరేంటండి? నిజమైన వెలుగు. ఇంగ్లీష్లో లైఫ్ ఆఫ్ లైట్. ఇంకొక మాట చెప్దాము దానికి, ఏంటి? జీవపు వెలుగు. ఒక్కొక్కసారి సూర్యుడు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. మనం చూసేటటువంటి సూర్యుడు డైరెక్ట్గా రాలేడు. ఈ సూర్యుడు వచ్చేది ఎలాగొస్తాడంటే కొంచెం సూర్యోదయం ఎలాగొస్తుందండి, డైరెక్ట్గా వచ్చేస్తాడా? ఒకేసారి అలా ప్రకాశిస్తాడా? లైట్ వేస్తే వెలుగు వచ్చినట్లుగా సూర్యుడు వస్తాడా? రాలేడు. ఆయన డైరెక్ట్గా రాలేడు, మెల్లమెల్లగా రాగెళ్తాడు. ఆ వెలుగు మెల్లమెల్లగా వస్తుంది. ఇంకా ఆ వెలుగు ఎలాగంటేనండి, ఇక్కడ వెలుగు కలిగితే ఇంకొక దిక్కున ఎలాగుంటుంది, మొత్తం భూమి అంతా వెలుగుతూ ఉండదు. అందుకే పగటిని వేలుటకు
సూర్యుడిని, రాత్రిని వెలుటకు చంద్రుడిని పెట్టాడు. చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి, జ్యోతులు అన్నీ అక్కడ మనం చూడొచ్చు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఈ సూర్యుడు వెలుగు భూమి మీద పడితే, ఈ భూమి మీద పడినటువంటి వెలుగు వెళ్ళి చంద్రుడి మీద పడితే చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కాంతి మనకి దొరుకుతుంది. అందుకే ఇక్కడ వెలుగు వస్తే ఇంకో దేశాన్ని ఏమవుతుంది? ఇప్పుడు మనకి రాత్రి కనుక అమెరికా ప్రాంతాలు చూస్తే అక్కడ వెలుగు ఉంటుంది, సూర్యుడు అక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు, అంతటా ప్రకాశించలేడు. కానీ ఈ లైఫ్ ఆఫ్ లైట్, జీవపు వెలుగు, నిజమైనటువంటి వెలుగు, లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పినటువంటి యేసయ్య నిరంతరము ప్రకాశించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికి వస్తే మరి వచ్చినటువంటి ఆ స్త్రీ తిరిగి వెళ్ళి మళ్ళీ అన్నడు కూడా రాళ్ళు వేయించుకునేలాగా లేదండి. ఆమెలోకి వెళ్ళినటువంటి ఆ వెలుగు ప్రకాశింపజేస్తూ ఉంటుంది. అనేకులకు సాక్షులుగా ఆమె జీవిస్తూ ఉంటుంది, అనేకులకు ప్రభువుని చూపిస్తూ ఉంటుంది. నీ వెలుగు ఏమని ఉందండి? లెట్ యువర్ లైట్ షైన్. నీ వెలుగు ప్రకాశింపనీయడి. నీ వెలుగు మీరు ప్రకాశింపజేస్తున్నారా? నేను ముగించే ముందు ఒక మాట చెప్తా. మరొక వ్యక్తి ఉన్నాడు, జక్కయ్య. తెలుసండి ఎంతమందికి తెలుసు జక్కయ్య? ఏంటి, మనమందరం జక్కయ్యలమే. మీకు తెలుసో తెలీదు? చెట్లు ఎక్కిన వాళ్ళు, పుట్లు ఎక్కిన వాళ్ళు మనం కూడా. ఏంటి, సమస్య లేదు. ఆయన ఒక జక్కయ్య. ఆయనకి మనకులాగా యేసయ్యని చూడాలని మనకి ఇలా కలిగి మనం యేసయ్యని చూడడానికి వెళ్ళాము. ఈ దినాన మందిరంలో ఉన్నాం మనం. ఏంటి, యేసయ్యని చూడాలని లేకపోతే ఆ జక్కయ్య ఎక్కడ ఏమైపోదుడో, వాడి పేరు ఊరు మనకు తెలియకపోను. జక్కయ్య అతడు ఎలాంటి వాడంటే అన్యాయస్తుడు, భయంకరమైనటువంటి పాపం అంటే దోచుకునేటటువంటి వాడు, పన్నులు వసూలు చేసేవాడు, నమ్మకమైన వాడు కాదు. గవర్నమెంట్ ఎంత వసూలు చేయమంటే వాడు ఎంత వసూలు చేసేవాడు? డబల్ త్రిబుల్ వసూలు చేసుకునేవాడు. అటువంటి మోసగాడు. మనం కూడా అలాగే చేస్తున్నామా? మోసాలు పక్కన పెట్టాలి, అబద్ధాలు పక్కన పెట్టాలి, శారీరక క్రియలు పక్కన పెట్టాలి, చీకటి జీవితాన్ని పక్కన పెట్టాలి. నీలోనికి వచ్చినటువంటి వెలుగును ప్రకాశింపచేయాలి. జక్కయ్య యేసయ్యను చూడడానికి వెళ్ళాడు. అంతవరకు మనుషులు ఆయన చూడాలన్న మనుషుల మధ్యకి వెళ్ళాలని ఆయనకు ఒక భయం. ఎందుకంటే ఎదురుగుండానే తిడతాడు, వీడంత అన్యాయస్తుడు లేడు, వీడంత దుర్మార్గుడు లేడు, వీడంత దరిద్రుడు లేడు, ఛీ వీడిని చూసిన ఒకటే. మీకు ఏది అసహ్యమో దాన్ని అనుకోండి అని అనుకుంటున్నటువంటి అంత భయంకరమైనటువంటి వ్యక్తి జక్కయ్య. అందుకే ఎవ్వరికి కనపడకుండా ఎక్కడికి ఎక్కాడు? చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆడికి ఎవరు స్థలం, దారివ్వరు. పాపములు జీవిస్తే మన జీవితం అనుకుంటాం ఎవడో చూడని చెప్పి పిల్లి కూడా అనుకుంటుందంట. పాలు తాగేటప్పుడు అది అనుకుంటుందంట, మనం కాదు. మనం చూసాం కాబట్టి మనం చెప్తున్నాం. పిల్లి ఏం చేస్తుందంటే పాలు తాగేటప్పుడు ఎవరు నన్ను చూస్తలేదని ఏం చేస్తుందంటండి, కళ్ళు మూసుకుని పాలు తాగుతుందంట. అది అంటే ఎవరు చూడడం లేదనంట. చాలాసార్లు మన జీవితంలో, మన పాపపు జీవితం, మనం జీవించేటటువంటి చీకటి జీవితం ఎవరు చూడడం లేదు, ఎవరికి కనపడటం లేదు, ఎవరు నన్ను పట్టుకోలేరు, ఎవరు నన్ను ఏమనలేరు, నేనంటే ఏమిటి అనుకున్నట్లుగా ఉంటావు నువ్వు, నేను కూడా. భయంకరమైనటువంటి పాపపు జీవితంలో జీవిస్తూ కూడా జక్కయ్యలాగా. కానీ జక్కయ్య ఆ చెట్టెక్కి చూస్తూ ఉంటున్నాడు. అక్కడికి ఎవరు వచ్చాడంటే తీరా చీకటిలో ఉన్నటువంటి జక్కయ్య దగ్గరికి వెలుగు కావాలి, ఆయనకి వెలుగు కావాలి, వెలుగును చూడడానికి వచ్చాడు అక్కడికి. కాబట్టి ఎప్పుడైతే వెలుగును చూడాలని ఆశించాడు, జక్కయ్య దగ్గరికి, ఆ చెట్టు దగ్గరికి యేసయ్యే వచ్చేసాడు. నీకుందా ఆశ? ఈ రాత్రి వేళ ఈ 25వ వార్షికోత్సవ కృతజ్ఞత కూడికలో, ఈ సిల్వర్ జూబ్లీలో నువ్వు ఉన్నావు. నీకు నిజంగా యేసయ్యను చూడాలనేటటువంటి ఆశతో వచ్చావా? ఆలోచించుకుందాం.
జక్కయ్య వచ్చాడు. పాపములో ఉన్న, మనుషులకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎవరికి కనపడకుండా చెట్టెక్కినటువంటి జీవితంలో ఉన్నా జక్కయ్యను ఎవరు చూశారో తెలుసండి? యేసయ్య చూశాడు. యేసయ్య చూసి ఏం అంటున్నాడో తెలుసా? జక్కయ్యా. ఇక్కడ ఉన్నటువంటి అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, నాయన, నీ పేరు పెట్టి పిలిచే దేవుడు నీ దేవుడు. కారణం ఏమిటంటే నిన్ను గర్భంలో పిండము కాక మునిపే ఎరిగినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో ఇంకేమైనా ఉందో తెలుసండి? ఈ సృష్టిని సృష్టించక మునిపే, జగతికి పునాది వేయబడక మునిపే నిన్ను ఎరిగినటువంటి దేవుడు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో నేను తెలియపరుస్తున్నాను. అందుకే జక్కయ్య త్వరగా దిగిరా అనమదవుడికి. జక్కయ్య ఆశ్చర్యపోయాడు. నా పేరు ఈయనకి ఎలా తెలుసు? ఈయన నిజముగా, ఈయనెవరు? నిజముగా ఈయన లోక రక్షకుడు, ఈయన నిజమైన వెలుగు, నాలో ఉన్నటువంటి పాపమును పోగొట్టగలిగినటువంటి గొప్ప వెలుగు కలిగినటువంటి వాడు ఈయనే. జక్కయ్య దిగి వచ్చేసాడండి. ఎవడన్నా పిలిస్తే దిగపోతుడు. ఎందుకో తెలుసా? జక్కయ్య ఆ ప్రాంతంలోనే ధనవంతుడు, గొప్ప ధనవంతుడు. ఎవరిని కేర్ చేసేవాడు కాదు. ప్రభుత్వంలో ఉద్యోగి, బాగా సంపాదించినటువంటి ధనవంతులు ఎలాగుంటారో తెలుసు కదండి. ధనవంతులు ఎవరిని కేర్ చేయరు. కానీ యేసయ్య, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట బస చేయవలసింది. ఏమండి? వెంటనే జక్కయ్య దిగాడు, యేసయ్యని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. జక్కయ్య హృదయం మారిపోయింది, చీకటి పోయింది జక్కయ్యలో నుంచి. అంతవరకు ధనదాహం, ఇంకెన్ని దాహాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ అక్కడైతే పర్టికులర్గా జక్కయ్య ధనదాహం కలిగినటువంటి వాడు. ఇప్పుడు అది పోయింది, ఆ పాపం పోయింది ఆయనలో నుంచి. ఇంకా ఆయనలో ఉన్నటువంటి ఏమండి 2 రకాల పాపాలు ఉంటాయంట, మీకు తెలుసా? ఒకటి జన్మతః పాపం, రెండోది కర్మతః పాపం. జన్మతః పాపం అంటే పుట్టుకతోనే మనం పాపులం. ఏంటి? పుట్టుకతోనే పాపులం, గర్భంలో ఉండగానే మనం పాపముతో పుట్టాం. కర్మతః పాపం అంటే మనం చేసుకున్నటువంటి పాపం. ఏంటి అంటాం కదా, ఏంది ఇలాగైందండి నా కర్మ అంటా కదా. ఏంటి? కర్మతః పాపం, నువ్వు చేసుకున్నటువంటి పాపం. ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం నుంచి తప్పించడానికి జక్కయ్య వచ్చాడు. జక్కయ్యని రక్షించడానికి యేసయ్య వచ్చాడు. జక్కయ్యని పిలిచాడు. పిలిచినప్పుడు జక్కయ్య ఏం చేశాడు? వెంటనే దిగాడు. మరి నిన్ను పిలిచినప్పుడు నువ్వు యేసయ్య వైపు తిరుగుతున్నావా? ఆలోచించు కదా. యేసయ్య వైపు తిరిగితే మళ్ళా నీలో అది ఉండదు, నువ్వు ఏది చేసావో అది ఉండదు. కుక్కకు ఒక బుద్ధి ఉందంట అండి. ఏంటి? నాకేం అర్థం, మీరు కొనుక్కుంటున్నారా? నన్ను ముగిస్తలేదని ఏంటి? నాకు అర్థం కావడలే. కుక్క బుద్ధి ఏంటో తెలుసా? కక్కుకుంటుంది, అదే తింటుంది. కక్కుకుని తినేది కుక్క. చి, ఎంత దరిద్రంగా ఉందా మాట వినటానికి. మన బ్రతుకులు అలాగున్నాయా? జక్కయ్య త్వరగా దిగిరా అంటే దిగి వచ్చినటువంటి జక్కయ్య మరలా పాపపు జీవితానికి వెనక్కి తిరగలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఏమన్నాడండి? అయ్యా, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను వారికి ఎన్ని వంతులు ఇస్తా? 4 వంతులు తిరిగి ఇచ్చేస్తా, అన్యాయంగా తీసుకున్నదని. అంటే ఈయన ఎంత సంపాదించాడో చూడండి. 4 వంతులు అంటే మాటల చారాన తీసుకుంటే రూపాయి ఇవ్వాలి, రూపాయి చారాన ఇవ్వాలి. మాటల ఇంకేమంటున్నాడు తెలుసండి? సగం నా ఆస్తి అంతా కూడా ఏం చేస్తా? బీదలకు పనిచేస్తాను అంటున్నాడు. ఉన్నటువంటి సగము అన్యాయంగా ఉన్న వాళ్ళకి 4 వంతులు ఇచ్చినా ఈయన బ్రతకడానికి ఉండేటట్లుగా ఉంది. అందుకే ఏం చేస్తున్నాడు? నేను అన్యాయంగా తీసుకున్నటువంటి వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తా. ఇప్పుడు నాకు ఈ డబ్బు అవసరం లేదు, నాకెవరు కావాలి? నాకు యేసయ్య కావాలి. నిజమైన వెలుగును నేను చూశాను, ఆ వెలుగునే నేను వెంబడిస్తాను. ఆ వెలుగుని వెంబడిస్తే ఏమవుతుందో తెలుసా అండి?
ఈ వెలుగును వెంబడించేటటువంటి, నిజమైన వెలుగును వెంబడించేటటువంటి వారు కూడా వెలుగైపోతారండి. వారు కూడా వెలుగైపోతారు. అందుకే నేను లోకమునకు వెలుగై ఉన్న ప్రకారం మీరును లోకమునకు వెలుగై ఉండుడి. మీరు లోకమునకు వెలుగై ఉండుడి. మీరు లోకంలో వెలుగుగా ఉండి చీకటి పాపంలో ఉన్నటువంటి బ్రతుకులలో నుంచి ఏం చేయాలండి? వాళ్ళని వెలుగులోనికి నడిపించాలి. వెలుగులోనికి నడిపించాలి. నేను ముగిస్తున్నా, నా టైం అయి వచ్చింది, నేను ముగిస్తూ ఉంటున్నా. ఒక చిన్న కథ చెప్తా. ఒక గ్రామంలో, అంటే మా పట్టణం అనుకుందాం పోనీ, మా పట్టణంలో ఒక ధనవంతులైనటువంటి ఒక గొప్ప ఇల్లు ఉన్నటువంటి, ఇప్పుడు అయ్యగారికి హైదరాబాదులో ఇల్లు ఉంది, వారు కింద ఉంటారు, పక్క అన్నీ కూడా కిరాయిలకి ఇస్తారు. అట్లాగా ఒక దేవుని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తులు, ఇంటి ఓనర్స్, వాళ్ళు కింద ఉన్నారు. ఆ ఇంట్లో అందరూ కూడా ఏంటి కిరాయిలకు ఉన్నటువంటి వారు ఉన్నారు కొంతమంది. అందులో ఒక ఇంటి పైన ఒక కిరాయికి ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నారు, బయటికి రాలేకపోతున్నారు. ఆ పాపం వారిని పట్టుకుంటుంది. ఎన్నో అప్పులు చేశాడు, ఎన్నో భయంకరమైనటువంటి పాప జీవితం ఆయన పట్టుకుంటూ ఉంటుంది. ఇంకా లాస్ట్కి వాళ్ళు ఏమనుకుంటూ ఉంటున్నారంటే, ఇదిగో మనము వీటి నుంచి బయటికి రాలేము, మనకు నెమ్మది లేదు, మనం బ్రతకడం కష్టం, మనం లోకం బయటికి వెళ్తే మనం తల ఎత్తుకోలేం, అప్పులు వాళ్ళు పట్టుకుంటారు ఏంటి, లేకపోతే మన పాపం మనల్ని పట్టుకుంటుంది, మనం తల ఎత్తుకోలేము, ఈరోజే చనిపోదాం అనుకుంటున్నాయి నిర్ణయం చేసుకుని చాప వేసుకున్నారు, తిని సావాలనుకుంటున్నారు. ఈ లోపల పాస్టర్ గారు లేకపోతే లూది అక్క పైకి వెళ్ళి చెప్తూ ఉంటున్నారు, ఇదిగో మన దగ్గర 25 సంవత్సరాల వార్షికోత్సవం కూడికి జరుగుతూ ఉంటుంది, మా దగ్గర మా చర్చిలో రండి, దేవుడి మాటలు వినండి, ఒక్కసారి రండి, దేవుని మాటలు వినండి అని చెప్పి వాళ్ళని రమ్మంటే వాళ్ళు అన్నారంట, మనసులో వాళ్ళకి వచ్చింది, అమ్మా వస్తాం, మీరు నడవండి, మేము వెనకాల వస్తామన్నారంటండి. అప్పుడు ఆ ఫ్యామిలీ చెప్పుకుంటూ ఉంటుందంట, ఏమన్నా తెలుసా, దేవుడి మాటలు అంటున్నారు కదా, చివరిగా దేవుడి మాటలు విని చనిపోదాం అనుకున్నారంటే. నలుగురు అనుకున్నారు. అమ్మ అయ్యగారు పిలిచినట్లుగా ఆ మీటింగ్కి వెళ్ళారు. ఆ మీటింగ్లో అక్కడ దైవజనుడు చెప్తూ ఉంటున్నాడు, ఏమన్నా తెలుసా, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల, ఇదిగో నీ పాపములను మోసుకుని పోవడానికి నువ్వు మోయవలసినటువంటి పని లేదు. నీ పాపములన్నిటినీ, నా పాపములన్నిటినీ, మన శాపములన్నిటినీ మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల వచ్చినాడు. ఆయన ఎవరో తెలుసండి, ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఆయనే లోక పాపముల నుంచి విడిపించడానికి, పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఇదిగో నీ కొరకు, నా కొరకు ఆయన కల్వరి సిలువలో ఆయన తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఆయన రక్తం అంతటిని చిందించి ఉన్నాడు భూమి మీద. ఎందుకు తెలుసా, ఆయనలో పాపం లేదు, ఆయన పాపములో పుట్టలేదు, ఆయన పాపములో జీవించలేదు, ఆయన పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని ఛాలెంజ్ చేసినటువంటి యేసయ్య, ఆయన నీ కొరకు, నా కొరకు 2025 సంవత్సరాలకు ముందు ఆయన నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన అందరి కొరకు సిలువలో ఆయన రక్తం అంతటిని కార్చాడు. ఆయన రక్తం పరిశుద్ధమైంది కనుక ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము ప్రతి పాపిని పవిత్రం చేస్తూ ఉంటుంది.
ప్రతి పాపిని పవిత్ర. ఇంకా నువ్వు పాపములో జీవించవలసినటువంటి పని లేదు. నీ పాపాన్ని ఆయన వేసుకున్నాడు, ఆయన మోస్తూ ఉంటున్నాడు. నువ్వు భయపడవలసింది లేదు, నువ్వు దిగులు పడవలసింది లేదు. నీ జీవితంలో ఇంకా దాగున్నటువంటి పాపాలు ఏమైనా ఉన్నట్లయితే, నీ జీవితంలో విడిచిపెట్టలేనటువంటి పాపాలు ఏమైనా ఉన్నట్లయితే, ఎన్నోసార్లు అనుకుని కుక్కలాగా వాంతి చేసుకున్నటువంటిని తినేటటువంటి కుక్క బ్రతికినటువంటి జీవితం నీది ఉన్నట్లయితే, ఈ రాత్రి యేసయ్య నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఇదిగో నీ భారమును నేను మోస్తూ ఉంటున్నాను, నీ భారం నేను మోస్తాను. మీరు దేని కొరకు కూడా ఏమంటున్నాడు తెలుసండి, మీరు చింతించవలసిన పని లేదు, మీరు ఇంకా చింతించవలసిన పని లేదు. నేను భరిస్తా, నేను నా రక్తం చిందిస్తా, నా ప్రాణం పెడతా, నిన్ను క్షమిస్తా, నిన్ను రక్షించడానికి పాపుల రక్షకుడిగా నేను ఈ లోకానికి వచ్చాను. నేను మరణిస్తున్నా, నేను తిరిగి లేచా, నేను మరలా వస్తా. నేను తిరిగి వచ్చినప్పుడు నువ్వు నాతో ఉండాలంటే నన్ను వెంబడించండి. నన్ను వెంబడిస్తున్నట్లయితే మీరు ప్రకాశించండి. లెట్ యువర్ లైట్ యు షైన్. నీ వెలుగు ప్రకాశింపనీయండి. ఆయన వచ్చే వరకు నువ్వు ప్రకాశిస్తూనే ఉండాలి. ఆరిపోయిన దీపంలాగా ఉండకూడదు, ఏంటి మాడిపోయినటువంటి ముఖాలుగా ఉండకూడదు. నీ ముఖం ప్రకాశించాలి. మోసే ఆ కొండపైకి వెళ్ళాడు, ప్రభువుని చూశాడు. ఆయన ముఖం ఎలాగుందంట తెలుసండి? వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటే ఎలాగుంది? ప్రకాశిస్తూ ఉందంటే అండి. ఆయన ముఖం ఎవరు చూడలేకపోయారు. నీ నీతి జీవితం, నీ యొక్క నిజాయితీ జీవితం, నీ భక్తి జీవితాన్ని చూస్తే భయపడాలి. లోకం నీ మీద వేలెత్తి చూపించే వాళ్ళగా ఉండకూడదు. అలాంటి బ్రతుకును మార్చడానికే యేసయ్య వచ్చాడు. అందుకే ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆయన మరి లోకాన్ని వెలిగించాడు. ఇప్పుడు వెలిగించినటువంటి మనం లోకానికి ప్రకాశించాలి, పాపాన్ని పారదోలాలి. పాపపు బ్రతుకుల్లో మగ్గిపోతుంటున్నటువంటి వారిని యేసయ్య దగ్గరికి తీసుకుని రావాలి. యేసయ్య దగ్గర వాళ్ళు ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో, ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు ఉన్నాడు, నువ్వు దేనికి చింతించొద్దు, ఇదిగో నీ పాపములు క్షమించబడుతూ ఉంటున్నాయి అని ఎప్పుడైతే ఆ మాట విన్నారో వాళ్ళ మనసు నెమ్మది కలిగింది. వెంటనే వారి ఇంటికి వెళ్ళారు. ఇంకా మేము చావం, ఎందుకంటే మా కొరకు ఎవరు చనిపోయాడు? యేసయ్య చనిపోయాడు. మేము చావలసిన పని లేదు, మేము ఇంకా తలదించుకోవాల్సినటువంటి పని లేదు. మా బ్రతుకును మార్చడానికి ఒక వ్యక్తి వచ్చాడని తెలుసుకున్నాం, మేము ఆయన్నే వెంబడిస్తాం. వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. వారు ప్రభుని నమ్ముకున్నారు, అనేకులకు సాక్షులు ఉంటున్నారు. మనం ఉంటున్నాం అట్లాగా? మీ వెలుగు అలా ప్రకాశింపజేస్తూ ఉంటున్నారా? ఎంతమందిని మీ ఇంటి పక్క వాళ్ళని మీ ఇంట్లో వదిలేసి కూడా వచ్చారు నాకు తెలియదు, నన్ను క్షమించండి. ఒకవేళ ఉన్నమాట అంటే ఊరుకు దూరం మళ్ళీ పిలుస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇంతకుముందు చాలాసార్లు ఈ ఊరికి అన్నతో సువార్తకు వచ్చాను నేను. దేవుని బిడ్డలారా, ఆలస్యం చేయొద్దు. ప్రభువు మనల్ని ప్రత్యేకించుకున్నాడు కనుక ఏమండి, ఆ కుక్క వాంతికి తిరిగినట్లుగా మనం తిరగవద్దు. నువ్వెవరు కుక్క కాదు, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా అందరు. మనం ఎవరమండి? మనం కుక్కలమా సింహాలమా? గుండెల మీద చేసుకుని చెప్తాం, ఐఎమ్ లయన్, నేను సింహాన్ని. అండి బయటికి వెళ్తే కుక్కలు అవ్వద్దు. మళ్ళా దేవుడు మిమ్మల్ని అలా దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ నీవు లోకానికి వెలుగై ఉన్నావని తేటగా మాతో మాట్లాడారు ప్రభువా. లోకమంతా చీకటిలో ఉంది, భయంకరమైనటువంటి పాపంలో ఉంది. వ్యభిచారం చేత, దొంగతనాల చేత, మోసాల చేత, అసూయల చేత, కక్షల చేత, భయంకరమైనటువంటి దోపిడీల చేత, దౌర్జన్యాల చేత, అధికార ఆపేక్షల చేత లోకము చీకటిలో ఉంది ప్రభువా. మీరు వెలుగునివ్వడానికి వచ్చారు.
వాటన్నిటి నుంచి విడిపించడానికి, మమ్మల్ని రక్షించడానికి, చీకటిలో నుంచి మమ్మల్ని వెలుగులోనికి నడిపించి, నేను లోకమునకు వెలుగై ఉన్న ప్రకారము మీరును లోకమునకు వెలుగై ఉండుడని వెలుగుగా మమ్మల్ని మీ వైపుకు మలుచుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ఆత్మీయ వెలుగు ఆరిపోకుండా నాయన, ఇది నాయన నిత్యము కూడా జీవించేటటువంటి నాయన జీవపు వెలుగుగా మా జీవితాలని కట్టమని, ఈ వెలుగును ఎక్కడ కూడా కనపడకోకుండా, కుంచాల కింద మంచాల కింద పెట్టకోకుండా ఒక దీపస్తంభంపై వెలిగేటటువంటి వెలుగుగా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించమని, మీరు మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలమ్మా. థ్యాంక్ యూ అయ్యగారు. హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు, మనకు సూర్యుడు వెలుగు కనబడుతూ ఉంటాడు. కొన్నిసార్లు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఏంటో తెలుసా, అద్దం పెడతారు కదా. ఎండకు అద్దం పెడితే అదొక వెలుగు వచ్చి వేరే రూమ్లో పడుతుంది, వేరే దగ్గర పడుతుంది. అలాంటి వెలుగు, ఎన్నో వెలుగులు చూస్తాం. కానీ ఒక్క వెలుగు పెద్దోళ్ళు చూసుంటారు, ఇప్పుడు చిన్నపిల్లలకు తెలియదు. ఎందుకంటే ఆ పురుగులు కనబడతలేవు. ఇప్పుడు ఏం పురుగులు? లైట్ పురుగులు కనబడేది. ఇప్పుడు ఎక్కడ కనబడతలేవు, మరి ఏమనేవో తెలియదు. అవి వెలుగు లేకుండా వాటిలో ఉన్న వెలుగును చూపెడుతుండే. క్రైస్తవులు అంటే ఎట్లుండాలంటే మనలో ఉన్న వెలుగును చూపెట్టాలి ఇతరులకు. దానియేలులాగా, యోసేపులాగా, పట్టబడిన స్త్రీలాగా, జక్కయ్యలాగా మనము దేవుని వెలిగించబడితే ఆ వెలుగును మనము ప్రకాశింపజేయాలి అనే గొప్ప సందేశాన్ని అందించిన దైవజనులకు మా కుటుంబం తరపున, అదేవిధంగా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ప్రకటనలు గమనించండి. రేపు ఉదయం 10:30 గంటలకు మనకు మొదటి ఉజ్జీవ సభ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం మరలా ఉద్యోగ సభ ఉంటుంది. మరి తర్వాత భోజనాలు ఉంటాయి. కాబట్టి దయచేసి సమయానికి రండి. సమయానికి వచ్చి మరి దేవుని వాక్యం విని మీరు వెలిగింపబడి ఇతరులకు మీ వెలుగును ప్రకాశింపజేయాలని నేను కోరుకుంటున్నాను. సమయం లేదు కాబట్టి మన మధ్యలో దైవజనుడిని సత్కరించుకుందాం, ఆనర్ చేద్దాం. ఆనర్ చేసిన తర్వాత చివరి మరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ఊహించుకుందాం. ఇక్కడ చేరిన ఎందుకంటే దైవజనులను సత్కరించుట అది మనకు ఆశీర్వాదం. అదేవిధంగా మరి మన సంఘానికి ఘనత. కాబట్టి మరి మన మధ్యలో రాజు పాస్టర్ గారు ఉన్నారు. రాజు పాస్టర్ గారు కూర్చున్నట్టయితే మరి మన మధ్యలో విల్సన్ ఉన్నాడు. విల్సన్ అదేవిధంగా సీను ఇద్దరు ముందుకు వస్తే ఒకరు దండతో ఒకరు శాల్వతో మరి సత్కరిస్తారు. ఆ తర్వాత యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుమో నీకు వెలుగు వచ్చును. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమా నీ మీద
మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. నిన్ను నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. నిన్ను నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమా చూడు. మరి సంఘం తరఫున ఈ యొక్క సిల్వర్ జూబ్లీ మరి కూడిక తరఫున ఒక చిన్న కానుక మరి అయ్యగారికి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన కొరకు హైదరాబాద్ నుండి వచ్చాడు కాబట్టి మరి ఆయన సత్కరించుట మన సాంప్రదాయము, అది మనకు ఆశీర్వాదకరం. రేపు ఉదయం 10:30 గంటలకు సమయానికి రండి. అదేవిధంగా సాయంత్రం కూడా 6:30 గంటలకు సమయం ఉంటుంది. ఉదయకాలము కూడిక అయిపోయిన తర్వాత మరి మనకు లంచ్ ఉంటుంది. అదేవిధంగా మరి రాత్రి సమయంలో కూడా కూడిక అయిపోయిన తర్వాత మనకు డిన్నర్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కూడిక కంటే 10:30 కంటే ముందు వచ్చినా కూడా వారికి బ్రేక్ఫాస్ట్ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అది మనసులో పెట్టుకోండి. దయచేసి సమయానికి రండి. మరి అందరు లేచిన లేబట్టయితే చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రం నాయన. నీతుడగు తండ్రి, సమాధానకర్త, బలవంతుని దేవుడా, నీకు స్తోత్రం తండ్రి. ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని దూతకోటి సమూహంతో 24 పెద్దలతో 4 జీవులతో నిత్యము ప్రతి గానములతో పొగడబడుతుంది తండ్రి. నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులకు ఉంచి నాయన, మరి ముఖ్యంగా ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని గత 25 సంవత్సరాలు మరి తండ్రి నీవు ఈ సంఘాన్ని నీ ఆత్మీయ ఆహారంతో పోషించి నడిపించినందుకు, నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క సంఘము నాయన వెలుగునిచ్చే సంఘంగా, సాక్ష్యం ఇచ్చే సంఘంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన ముందున్న ఇంకా 2 రోజులు కూడా తండ్రి నీవు మాతో ఉండి నీవే మహిమ పొందమని తండ్రి, వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని, విన్న వాక్యాన్ని మర్చిపోకుండా వారు జీవితంలో అనుభవించే భాగ్యం దయచేయమని మరొకసారి తండ్రి మా సంఘాన్ని నువ్వు చేసిన మేలులను బట్టి, ఉపకారాలను బట్టి, ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి, ఇచ్చిన ఆర్థిక స్థితిని బట్టి, ఇచ్చిన సమస్తాన్ని బట్టి నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడు మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున కొద్ది ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకం దేలాగో అలాగే భూమి గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులు క్షమించే ప్రకారం మా రుణము క్షమించము, మమ్మల్ని శోధన తేక కీడు నుంచి తప్పించమని. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనా మా తండ్రి. ఆమేన్. మన సృష్టికర్త యొక్క తండ్రి యొక్క ప్రేమయు, మన రక్షకుడు యేసుక్రీస్తు కృపయు, సర్వసత్యంలోకి నడిపిస్తున్న పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి, సహవాసం, సమాధానము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మేయున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మరించుము దేవా. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, దయచేసి భోజనం చేసి వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాను.